మన ప్రభు అయిన యేసు నామమున అందరికీ వందనములు. ఏం చెప్పాలి మీరు? ఆమె కనుక కూర్చోండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. గత సంవత్సరం మనం దేవుడు కాచి కాపాడాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనం కాపాడుతాడని దేవుని ప్రార్థిద్దాం. మరి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము, ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్. యెషయా గ్రంథం తీసుకొని 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. వచనము 22 చదవండి. ఎవరైనా చదవచ్చు? వచనము 22 గట్టి చదవండి అమ్మ. ఎవరైనా సరే గట్టి చదవండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేదు. చాలండి. హల్లెలూయా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి అని అంటున్నాడు. ఎవరంటున్నారు? యెహోవా దేవుడు అంటున్నారు. భూదిగంతముల నివాసులారా అంటే భూమి మీద నివసిస్తున్న ప్రతి వారలారా అని అర్థం. ఒకరు కాదు, ప్రతి ఒక్కరు నా వైపు చూసి రక్షణ పొందుడి అంటున్నాడు. మరి యేసుపై వైపు చూస్తున్నారా? ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తున్నారా? వెళ్ళి టీవీ వైపు, సీరియల్ వైపు చూస్తున్నారా? రాజకీయం వైపు, పగల కక్షల వైపు చూస్తున్నారా? జాగ్రత్త. ఒకవేళ మనం అలా చూసినట్టు వారం అయితే ఇక ఈ రోజు నుంచి స్టాప్ చేసేది. కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలి? నూతన అంటే కొత్తగా ఉండాలి. నవీన స్వభావం ధరించుకునుడి, ప్రాచీన స్వభావం వదిలిపెట్టండి. ప్రాచీన స్వభావం అంటే పాత జీవితం. మనం పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో అడుగులు వేయాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి అన్నాడు. మనము దేవుని వైపు చూస్తేనే రక్షణ కలుగుతుంది. దేవుని వైపు ప్రతిరోజు చూస్తున్నాం అందరం. మన దగ్గర ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడమ్మా దేవుడు? బైబిలే దేవుడు, ఎవరు కాదు. ఈ బైబిల్ చూస్తేనే మనకు రక్షణ వస్తుంది, లేకుంటే ఏ రక్షణ రాదు. నా వైపు చూసి రక్షణ పొందుడు, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడంటున్నాడు. దేవుడు అన్నమాట ఎవడు లేడు కాబట్టి ఏ దేవుడు లేడని చెప్తున్నాడు. ఉంటే ఉందురని చెప్పు, లేరు కాబట్టి లేడని ఆయన చెప్తున్నాడు. మనము ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. గమనించినట్లయితే ఒకసారి యెషయా 54:22 వచనము స్పష్టంగా ఎవరైనా చదవండి. ఒకసారి మనం అందరూ 54 తీసుకోండి ఒకసారి.